ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి ఫైల్పై సంతకం చేశారు. అంతకుముందు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం